నీవు చనిపోయే లోపల తప్పనిసరిగా దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలిక నీకు ఉండాలి, రావాలి. అలా వస్తే తప్పనిసరిగా నీవు ఆయన బిడ్డవవుతావు, పరలోకంలో చేరుకుంటావు. లేదు, చనిపోయే కాలం నాటికి కూడా ఆయన స్వరూపం కానీ ఆయన పోలిక కానీ నీకు రాకపోతే దేవుడు అంటాడు, ఇదిగో వీడు నా బిడ్డ కాదు, నా పోలిక వీడికి లేదు, నా స్వరూపం వీడికి లేదు, నా లక్షణాలు వీడికి లేవు, కాబట్టి వీడు నా రాజ్యానికి అర్హుడు కాదు అంటాడు. అవునా కాదా? అదే సమయంలో అపవాది వస్తాడు, అదిగో ఆ పోలికలు నాయే, ఆ తగాదలాడే మనస్తత్వం నాదే, అదిగో అబద్ధలాడే మనస్తత్వం నాదే, అదిగో వాడు నా బిడ్డే, నాకు సంబంధించిన వాడే, ఇటీ అని నిన్ను లాక్కొని చివరికి నరకంలోకి తీసుకుపోతాడు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరి పోలికలు ఉన్నాయి నీలో, ఎవరి లక్షణాలు ఉన్నాయి నీలో, ఒక్కసారి నేను నువ్వు పరీక్షించుకో. నిజంగా